తెలుగు పద్య స్వర వైభవానికి స్వాగతం. శ్రీమద్ భాగవతం నుండి ఒక పద్యం. దక్షయజ్ఞానికి వెళ్ళిన దాక్షాయణి తండ్రిచే అవమానితురాలై తనువు చాలించడము, ప్రమథగణాలు రుభువుల చేతిలో ఓడిపోవడము పరమేశ్వరుడు నారదుని వల్ల విన్నాడు. ఆ సందర్భంలో ఉన్న పద్యం. ఆద్యుండు ఉగ్రుడు నీలకంఠుడు ఇభదైత్యారాది దష్టోష్ఠుడై మద్యద్భూరి మృగేంద్ర ఘోషమున భీమ ప్రక్రియన్ నవ్వుచున్ విద్యుద్వహ్ని శిఖా సముచ్చయ రుచిన్ వెల్గొందు చంచజ్జటన్ సద్య క్రోధముతోడ పుచ్చివైచెన్ క్షమాచక్ర మధ్యంబునన్. ఈ పద్యం నందు దేవాదిదేవుడు, మహోగ్ర స్వభావుడు, నీలగ్రీవుడు, గజాసుర గర్వాపహారి అయిన శివుడు ఔడు గరచి మదించిన సింహం వలె గర్జించాడు. భయంకరంగా నవ్వాడు. మెరుపుతీగ వలె, అగ్నిజ్వాల మాలిక వలె ప్రకాశించే జడను ఒకదానిని మహాకోపంతో పెరికి భూమి మీద విసిరికొట్టాడు అని పద్యభావం. ధన్యవాదం.